నా ఓటమి దేశానికి నష్టం అబ్బరకుండు. కాక ఓటమి దేశానికే నష్టమట. నేను ఉట్టకపోతే తెలంగాణ రాకపోదు అనే మాట చెప్తున్నాడు కాక. నేను ఉట్టకపోతే ప్రపంచం మొత్తం ఆగమైపోయేది అని చెప్తున్నాడు కాక. కాక ఉట్టకపోతే ఈ దేశమే ఆగమైపోయేది అని చెప్తున్నాడు కాక. నా ఓటమి దేశానికి నష్టం వరకుండా. ఇంత పెద్ద ఏతుల ఖాన్ వచ్చిందని ఇక దేశం మొత్తం నష్టపోయింది. మహారాష్ట్ర రైతు నాయకులు ఇదే అంటున్నారు కేసీఆర్ కాక. ఇక నువ్వు ఏం చెప్పినా కానీ ఇంటర్ కాక ఏం చేస్తారు వాళ్ళు? భార్య దొడ్లోకి వచ్చినాక పెండ పెట్టకుండా పోతుందా అన్నట్టు పరిస్థితి మారింది కాక. ఇది నువ్వు చెప్పింది నీ ప్రగతి భవన్ ని ఎంతమంది పిలిచినా కానీ నువ్వు చెప్పిందే ఇంటర్ కానీ ఏదో తిన్నారు కదా కాక. ఇక నువ్వు చెప్పిందే వింటున్నారు. తెలంగాణ రైతుల కంటే వాళ్ళే ఎక్కువ బాధపడుతున్నారు అబ్బరేకొండ. ఇక తెలంగాణ రైతుల కంటే మహారాష్ట్ర రైతులే బాగా బాధపడుతున్నారంట కాక గెలవకపోతే. మొత్తం మీద కాకా నువ్వు లేకపోతే మేము పరిశాన్ అవుతున్నాం, నువ్వు లేకపోతే దేశం మొత్తం ఆగమైపోయింది అని అన్నారట వాళ్ళు పాపం. బీఆర్ఎస్ కార్యకర్తల మీటింగ్ లో మాజీ సీఎం మొత్తం మీద ఇక కాక తన భజన తన కొట్టుకోకపోతే మంది కొడతారు. మంది కొట్టడానికి పోలేరు. ఇప్పుడు కాక దగ్గర ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు కాబట్టి ఇప్పుడు కాక భజన కాకనే కొట్టుకుంటున్నాడు అని చెప్పుకోవచ్చు. తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు కాక మొత్తం మీద నీ భజన నువ్వే కొట్టుకుంటున్నావు, వేరేడు కొట్టాల్సిన అవసరం లేదు. ఇక కాక భజన కాకనే కొట్టుకుంటున్నాడు. ఇక నా ఓటమి దేశానికి నష్టం. దేవుడు తెలంగాణని నిట్టు నిలువుగా రైతులను ముంచేసినావు, నిట్ట నిలువుగా ఉద్యోగులను ముంచేసినావు, నిట్ట నిలువుగా నిరుద్యోగులను ముంచినావు కాక. నీ ఓటమి దేశానికి ఊరు కాకు మామూలు కాదు, దేశానికే నష్టమట. ఇక్కడ తెలంగాణ రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల అప్పులోకి నెట్టేసిన కాక దేశానికి నష్టమట. ఏం చేస్తుంటివో ఏమో కాక దేశానికి మొత్తం భరకుండా. ఈసారి నీ గెలుపుకు రైతులతో పాటు తెలంగాణ ప్రజలే ఏడగాళ్ళను ఆడగాల్సిరు కాక. అయినా నీకు సోయి రాలేదు. ఆ మంటతో ఏమేం మాట్లాడుతున్నావు ఏం అర్థం కాకసింది కాక నువ్వు అని తెలంగాణ ప్రజలు అంటున్నారు కాక. ఇది 2వ పేజీలోని వార్త. తన ఓటమి వల్ల దేశ రైతాంగం నష్టపోయినట్టు తెలిసిందని, ఈ విషయాన్ని మహారాష్ట్ర రైతు నాయకులు తనకు చెప్పారని బీఆర్ఎస్ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ రైతుల కంటే మహారాష్ట్ర రైతులనే తన ఓటమి ఎక్కువగా బాధించిందని ఆయన వ్యాఖ్యానించారు. ఖమ్మం, మహబూబాబాద్, వెమ్లవాడ, నర్సాపూర్, ఇబ్రాహీంపట్నం నియోజకవర్గాల పార్టీ కార్యకర్తలు నాయకులతో ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ లో జరిగిన మీటింగ్ లో కేసీఆర్ కాక మాట్లాడారు. మొత్తం మీద ఇక కాక ఏది చెప్తే అది తింటారు. ఏం చేస్తారు? ఇక ఫామ్ హౌస్ లో కూర్చున్న వాళ్ళు కాక ఏది చెప్తే అది తినాలి. దెబ్బ కొడుతుంది కాకకు ఓలేరు. ఇక అందరు ఉన్న కాడికి అందరూ వెళ్ళిపోయారు. మిగతా వాళ్ళు అందరూ డైలమాలో ఉన్నారు. ఏం చెప్పాలన్నా ఏం చెప్పద్దా ఎటు అర్థం కాని పరిస్థితుల్లో కాక దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళు కూడా రేపో మాపో ఈ నెలలో ఫస్ట్ వీక్ లో లేదా సెకండ్ వీక్ లో మొత్తం మీద ఎరికెళ్ళి జంప్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నారు కాక. వాళ్ళు గోడ దుంకడానికే రెడీగా ఉన్నారు. నువ్వు ఎంత సంజాయించినా, నువ్వు ఎంత మందలించినా వాళ్ళు ఆగే పరిస్థితుల్లోనే లేరు. మొత్తం మీద గోడ దుంకడానికి ప్రయత్నిస్తున్నారు కాక. వాళ్ళు నువ్వు ఎంత ఆపినా గానీ ఆగరిగా. ఎందుకంటే ఇక ఏం లేదురా బాయ్, బీఆర్ఎస్ లో ఉంటే ఇక మన పనే ఖతం, దీనికంటే సప్పుడు దాకా వెళ్ళిపోవాలి అంటూ పక్క చూపులు చూస్తున్నారు అంటూ గుసగుసలాడుకుంటున్నారు మొత్తం తెలంగాణ ప్రజలు అంటున్నారు కాక.